ఇప్పుడే దర్శనానికి రెడీ అయ్యి మా వాళ్ళందరూ వెళ్తున్నారండి. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock అయింది. మొత్తం 4 గోపురాలండి. ఇదే మెయిన్ రాజగోపురం. ఇప్పుడు మీకు 4 గోపురాలు చూపిస్తాను ఈ వీడియోలో. ఇదేనండి మెయిన్ గుమ్మం. లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. లోపల ఉన్నది శివలింగము, అగ్నిలింగం అంట అండి. ఎంత చలికాలం అయినా కూడా అందరికి చెమటలు పట్టేస్తాయి. లోపలంత వెచ్చగా ఉంటదంట. ఇప్పుడు మేము రాత్రి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా అంతే, స్వెటర్లు తెచ్చుకున్నా కూడా వేసుకోలేదండి, అంత వెచ్చగా ఉంది. చాలా మంది జనం ఉండేటకే
ఇప్పుడు గుడి లోపల కూడా అగ్నిలింగం కాబట్టి బాగా వేడిగా ఉంటుందంట. క్యూ లైన్ చాలా పెద్దగా ఉందండి. దర్శనం 4 hours పడుతుందని అంటున్నారు. ఇంకా మేము దగ్గరలోకి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు క్యూ లైన్ కొంచెంసేపు ఆపారండి. ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నాయేమో. ఇంకా క్యూలో నుంచో లేక ఇటు వచ్చి కూర్చున్నాం మేమంతా. మళ్ళీ ఆ క్యూ లైన్లోకి వెళ్ళాలని కొంతమందిని అక్కడే ఉంచాము. మా పిల్లల్ని కొద్దిసేపు ఆడిద్దామని ఇక్కడ కూర్చోపెట్టాను. ఆద్య, అరుణాచల శివ అనవా? అరుణాచల శివ, 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 అరుణాచల శివ అనాలి. దేవనుష్క కూర్చో. అరుణాచల శివ, 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 అరుణాచల శివ. మా పిల్లలు టైం పాస్ గా ఇలా బాటిల్ ఎత్తేస్తున్నారండి. అది ఇలా స్టే చేయాలి పడేసినప్పుడు. దేవంశ్ కనివే ఇప్పుడు అదే వేసింది. ఏం విన్నర్ ఇందాక మాత్రం ఒకసారి మాత్రం అక్షయ్ ఇసురగానే పడిందండి బాటిల్. ఇప్పుడు మళ్ళీ పడట్లేదు. దండం పెడుతుందండి పడేయాలని బాటిల్ని. వీళ్ళు కొట్టుకుంటున్నారు. నేను వీడియో ఆపినప్పుడు అది పడుతుంది, వీడియో ఆన్ చేసిన తర్వాత పడట్లేదు.
అయ్యా నా వీడియో పెరిగిపోతుంది. ఇప్పుడు మేము ఎంట్రన్స్ లోకి స్టార్ట్ అయ్యామండి. దగ్గరలోకి వచ్చేసాము. ఇప్పుడు దాకా వెయిట్ చేసి పిల్లలు పోతే మళ్ళీ లావులకి వెళ్తారు. ఇంకా లోపల కూడా ఇంకొక నంది ఉందండి, నందీశ్వరుడు. ఇందాక మనం ఒకటి చూసాము, ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి గోపురం చూడండి. నేను ఆల్రెడీ ఒక గోపురం కిందనే ఉన్నాను, కనిపించేది కొండ. గోపురం ఇటు గోపురం, వెనక గోపురం, పక్కన గోపురం ఉంటుంది అనుకుంటా. 4 బెడ్లు కూడా వేసాను. 4 గోపురాల మధ్యన ఉన్నాం. 4 గోపురాల మధ్య మనం ఉన్నాం. ఇప్పుడు కనిపించేదే కోనేరండి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదేనండి మన అరుణాచల మ్యాప్. 4 పక్కల 4 ఉన్నాయి. గోపురం మీద చిలక చూసారండి. ఓం నమః శివాయ. 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 వాళ్ళు పంపిస్తున్నారు ఫ్రీగా వచ్చిన వాళ్ళని. ఓం నమః శివాయ. 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 మొత్తానికి మా దర్శనం అయిపోయిందండి. ఎంతసేపు పట్టిందో. క్యూ లైన్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ దాటుకుంటూ ఇదంతా చుట్టూరు తిరుగుతూ వచ్చామండి. అరుణాచలంలో దర్శనం చేసుకోవటం అంత ఈజీ కాదండి. మరి ఇలా ఏమైనా స్పెషల్ డేస్ హాలిడేస్ కి కష్టమవుతుందో మాకు తెలియదు. కానీ ఎవరైనా కూడా అండి, నేను ఒక చిన్న సజెషన్, ఫ్రీ టికెట్స్ లోనే వెళ్ళండి.
టికెట్స్ కొనుక్కొని మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే ఫ్రీగా వెళ్లే వాళ్ళని తొందరగా పంపిస్తున్నారు. టికెట్ కొన్న వాళ్ళని మాత్రం ఆపేస్తున్నారు. అందరూ టికెట్లే కొంటున్నారు కదా, దానివల్ల ఎక్కువ మందిని ఆపేశారు. ఫ్రీగా ఉన్న వాళ్ళని మంచి దర్శనానికి ఫ్రీగా పంపించేశారు. ఎన్ని అవర్స్ మేము వెయిట్ చేసామోనండి, క్యూ లైన్ లోనే వెయిట్ చేసాం. ఈబుదే అంతా ఈబుదే ఇక్కడ. అంతే. మార్నింగ్ 6:30కి వచ్చామండి క్యూ లైన్ లోకి. అందరు నుంచోలేక 50 రూపీస్ టికెట్ కొనుక్కొని క్యూ లైన్ లోకి వస్తే ఇప్పటికైంది దర్శనము. 11 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడు అమ్మ దర్శనం చేసుకోవాలి.